నమస్తే నేను మౌనిక వెల్కమ్ టు వై న్యూస్ జై హింద్ భారత్ మాతాకి జై నినాదాలు తునిపట్టణం మారుమోగింది. భారత రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా పురవీధిలో త్రివర్ణ పతాకాలతో కలకల్లాడింది. గణతంత్ర వేడుకల్లో భాగంగా జై హింద్ టీం పిలుపు అందుకున్న యువ కెరటాలు ఉప్పొంగిన ఉత్సాహంతో బైక్ ర్యాలీ నిర్వహించారు. గణపతి నగర్ నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ పురవీధుల గుండా గొల్లప్పారావు సెంటర్ కు చేరుకుంది. అక్కడ మానవహారాన్ని నిర్మించారు. ఈ కార్యక్రమంలో పోలిశెట్టి మార్కండేయులు, చిట్టుమూరి పాండు, చదరం బాలు, వంగలపూడి నరేష్, బి రాధాకృష్ణ, ఏ రవితేజ, సిహెచ్ వంశీ, ఎం సతీష్, వి వెంకటేష్, ఎం బాలు, ఆర్ అరవింద్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు భారత గణతంత్ర వేడుకల సందర్భంగా తుని నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మన రాజ్యాంగం కల్పించిన హక్కులు ఈ తదితర అంశాలపై ఈవేళ యూత్ అంతా ఒకటై ఇటువంటి భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం చాలా అభినందనీయం. వీరందరికీ భవిష్యత్తులో అన్ని విధాలుగా అందరూ ప్రోత్సహించి ప్రతి ఒక్కరిలోని దేశభక్తి ఇనుముటంప చేసేలా వ్యవహరించాలని అందరూ కోరుతున్నాను. ఇది రిపబ్లిక్ డే సందర్భంగా మన దేశ గౌరవమైన నాయకులు వాళ్ళందరి సందర్భంగా ఈ రోజు వాళ్ళ గుర్తింపుగా ఈ ఊర్లో రిపబ్లిక్ డే పండగలా జరగాలని ప్రతి ఒక్కరు కూడా యూత్ అంతా కొనిపట్ల అందరూ కూడా ముందుకొచ్చి అద్భుతంగా ఎవరు చేయాల్సిన కార్యక్రమం వాళ్ళు చేసి ఈ రోజు విజయవంతంగా ముందు నడిపిస్తున్నారు. దీనికి కారణమైన పోలీసులకు చాలా థ్యాంక్స్, అలాగే మీడియాకి ఇంకా థ్యాంక్స్. మీరు రాకపోతే ఈ న్యూస్ ఇంకెక్కడికి వెళ్ళదు. అలాగే మా తునిపట్నంలో వచ్చిన ప్రతి కుర్రోళ్ళకి ఇలా రావడానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులే. వాళ్ళ శుభాకాంక్షలు. ఈ రోజు తుల్లో యువత ఏంటంటే ఒక అవేర్నెస్ చేద్దామని అందరూ మన స్వాతంత్ర మన రిపబ్లిక్ డే అందరూ జరుపుకోవాలని ఒక బైక్ ర్యాలీగా హాస్పిటల్లో ఫుడ్ డొనేషన్ అని బ్లడ్ పంచిపెట్టాలని ఒక కార్యక్రమం చేపట్టారు. యువత అంతా మేము అనుకోవడం అయితే 100 మంది అనుకున్నాం, కాకపోతే 300 మంది పైగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం, అందులో మీడియా వారు కూడా మాకు సహకరించడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. అందరికీ నా ధన్యవాదాలు. జనవరి 26 రిపబ్లిక్ డే మన కాన్స్టిట్యూషన్ పూర్తిగా అమలుపరిచిన రోజు. దీనికి మనం మన దేశభక్తి చూపిద్దామని చెప్పని మా కుర్రోళ్ళందరూ జనవరి 20వ మనం మంచిగా ర్యాలీ చేద్దాం, అందరికీ మన దేశభక్తి అంటే ఏంటో చూపిద్దాం అని చెప్పని అందరూ కూడా అనుకుని మాకు అందరూ సపోర్ట్ చేసి మనం చేద్దాం అని చెప్పని అనుకుంటే మేము ఒకసారి వాళ్ళకి అడిగి చేద్దామని అడిగితే తిరిగి 10 సార్లు ఫోన్ చేసి మనం చేద్దామని మనం తుని నుంచి మన సత్తా ఏంటో చూపిద్దాం, మనందరూ యూనిటీ చూపిద్దాం, మనం పీస్ కోరుకుందాం, ప్రశాంతత కోరుకుందాం, ప్రశాంతంగా ఒక బైక్ ర్యాలీ చేసుకుందాం అని పర్మిషన్ తీసుకుని అందరూ తిరిగి ప్రతి ఒక్కరు కూడా 1000 రూపాయలు డొనేషన్ అంటే వాళ్ళు 5,000 ఇస్తానన్న 10,000 ఇస్తానని ఇచ్చి దీన్ని విజయవంతంగా చేసి మేము అనుకున్న దానికన్నా ఎక్కువ చేపించి వాళ్ళందరూ సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేసినందుకు పేరు పేరున నేను అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇందులో డబ్బులు కొట్టిన వాళ్ళు మాత్రమే కాదు, చాలా మంది ఫిజికల్ గా కూడా కష్టపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్. పండానికి కానీ టింకానికి కానీ ఎవరైనా సరే చాలా మంది దగ్గర మేము 100 మంది వస్తారని చెప్పి అనుకుంటే 300 మంది పైగా రప్పించి ఈ ప్రోగ్రామ్ విజయవంతంగా భారీ విజయవంతంగా చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరు థ్యాంక్స్. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే.